హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఈరోజు వచ్చేసి మనం ఇంకొక మంచి టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మనం ఈరోజు వెళ్తున్నాం అనమాట. చాలా చాలా బాగుంటుంది టెంపుల్. మన సీతంధారలో రీసెంట్గా కట్టిన టెంపుల్ ఇది. సీతంధారలో ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టారనమాట. మన విశాఖపట్నంలో 108 feet ఉన్న విగ్రహం ఎక్కడ కూడా లేదు విశాఖపట్నంలో. ఓన్లీ ఇక్కడ సీతంధారలో మనకు కట్టిన ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మాత్రమే 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. అది కూడా గుడి గోపురం పైన. చాలా చాలా బాగుంటుంది టెంపుల్. నేను కూడా ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్ళడం. నేను కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ చూశాను. చాలా చాలా బాగుంది టెంపుల్. నాకు ఎప్పటి నుంచో విజిట్ చేద్దామని అనుకుంటున్నాను, బట్ ఫ్యూ రీజన్స్ వల్ల అవ్వలేదు అనమాట. సో ఎలా అయినా ఈరోజు టెంపుల్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి మీ అందరికీ చూపించాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. ఇప్పుడైతే నేను స్టార్ట్ అయ్యాను అనమాట. ఈవినింగ్ అంటే టెంపుల్ 1 వరకు ఉంటుంది ఆఫ్టర్నూన్, మళ్ళీ తర్వాత ఈవినింగ్ 5 తర్వాత నుంచి ఓపెన్ చేస్తారు. సో 5 o'clockకి వెళ్ళేటట్టుగా నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో అందుకే ఇప్పుడు నియర్లీ లైక్ 4:45 అట్లా అవుతుంది. సీతంధార అంటే మనకి ఇక్కడ నుంచి దగ్గరనే కదా, మహా అయితే 6 or 7 kilometers, అంతకంటే దూరం ఉండదు కాబట్టి. సో అందుకనే నేను ఈ టైంలో వెళ్దామని నేను ఫిక్స్ అయ్యాను అనమాట. కానీ టెంపుల్ అయితే అదిరిపోతుంది. మన విశాఖపట్నంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా టెంపుల్ విజిట్ చేయడానికి అయితే మాత్రం ట్రై చేయండి. ఇంకా మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చాలా నీట్గా చూపించడానికి ట్రై చేస్తాను, విగ్రహం అదంతా చూపించడానికి ట్రై చేస్తాను. ఈ టెంపుల్కి వెళ్ళడానికి కూడా పెద్దగా ఇష్యూస్ ఏం లేవండి. మన సీతంధార ఉంది కదా, సీతంధార లాస్ట్ వరకు మనం వెళ్ళిపోతే అక్కడి నుంచి. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే సీతంధార లాస్ట్ దగ్గర నుంచి కూడా నావిగేషన్ పర్పస్ కోసం ప్రతి దగ్గర బోర్డ్స్ పెట్టారంట. ఎవరికి కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఎవరికి రూట్ తెలియకపోవడం అట్లాంటివి ఏం లేదంట. అది కూడా ఉన్నాయంట. మా ఫ్రెండ్ చెప్పాడనమాట, ప్రతి దగ్గర బోర్డ్స్ ఉన్నాయంట, నావిగేషన్ పెట్టారంట. అండ్ ఇంకోటి టెంపుల్ కూడా చాలా దగ్గరనే కదా, సో అందరూ విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సో టెంపుల్ పక్కన మీరు లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న గేట్ ఉంది. ఆ గేట్ నుంచి పైకి వెళ్తే పైన కూడా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందంట. మనం అది కూడా వెళ్ళి పైకి వెళ్ళి నేను మీకు ఆ టెంపుల్ కూడా నేను మీకు చూపిస్తాను. కానీ కొంచెం
నడవడానికి అయితే కొంచెం చెప్పులు వేసుకొని నడవాలంట, నార్మల్గా అయితే నడవాలంట. ఇక్కడ నుంచి అలా పైకి వెళ్ళాలంట. నేను ఈ పైకి వెళ్ళి ఆ టెంపుల్ కూడా నేను చూపిస్తాను, అక్కడి నుంచి కూడా నేను మీకు వ్యూ చూపిస్తాను. సో కొంచెం కేర్ఫుల్గా అయితే నడవాలి, నడిచేది అయితే సరిగ్గా లేదు. కానీ ఎక్కువ దూరం కాదనే అని మాత్రం కిందనైతే చెప్పారు, కొంచెం దూరమే ఉంటుంది, కొంచెం పైకి వెళ్ళగానే మీకు టెంపుల్ వచ్చేస్తుంది అని అన్నారు. కానీ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా రండి ఇటువైపు. ఇక్కడ నుంచి చూడండి మొత్తం మన వైజాగ్ వ్యూ అయితే కనిపిస్తుంది కంప్లీట్గా. సీతంధార ఏదైతే ఉందో వ్యూ అదంతా కనిపిస్తుంది అనమాట. వచ్చేసిందండి టెంపుల్, పెద్ద దూరమేం కాదు, కొంచెం నడవాలంతే, కొంచెం పైకి నడిస్తే వచ్చేస్తుంది. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో టెంపుల్ అయితే ఉంది పైన. బట్ ఈ టెంపుల్ నాకు తెలిసి చాలా ఓల్డ్ టెంపుల్ అండి. ఇది కింద నుండి రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు, కానీ చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. ఈ చిన్న టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉందండి ఇప్పటికీ. బట్ లోపల అయితే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. చాలా చిన్న టెంపుల్ అనమాట. ఇది టెంపుల్ కదా, టెంపుల్కి కొంచెం వెనక్కి రాగానే చిన్న కోనేరు లాగా ఉందన్నమాట. ఇదిగోండి చిన్న కోనేరు లాగా ఉంది ఇక్కడ వెనకాల. ఈ టెంపుల్ అయితే చాలా ఓల్డ్ టెంపుల్ అండి, ఇప్పుడు రీసెంట్గా ఏం కన్స్ట్రక్ట్ చేసింది అయితే కాదు. మేబీ ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారో తెలియదు, కానీ చాలా చాలా ఓల్డ్ టెంపుల్. టెంపుల్ ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది. ఈ చిన్న టెంపుల్ కూడా నేను విజిట్ చేసేసాను అనమాట. ఖచ్చితంగా పెద్ద టెంపుల్ని ఎవరైతే విజిట్ చేస్తారో ఈ చిన్న టెంపుల్ని కూడా ఖచ్చితంగా విజిట్ చేయడానికి ట్రై చేయండి. చాలా చాలా పాజిటివ్ వైబ్ వస్తుంది. మీరు వన్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం, ఆ విగ్రహం చూసిన తర్వాత మాత్రం అసలు నాకైతే వర్డ్స్ లేవు. 108 feet విగ్రహం అనమాట. మన వైజాగ్లోనే అంత పెద్ద విగ్రహం ఎక్కడా లేదు, ఏ టెంపుల్లో కూడా లేదు. ఓన్లీ మన ఇక్కడ టెంపుల్లో మాత్రమే, హనుమాన్ స్టాచ్యూ మాత్రమే అంత పెద్ద విగ్రహం అనమాట. సో ఖచ్చితంగా మీరు అందరూ విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఈ చిన్న టెంపుల్ కూడా విజిట్ చేయండి. ఇది జస్ట్ ఆ టెంపుల్ కి పక్కన చిన్న రూట్ లాగా ఉంటుంది, చిన్న గేట్ ఉంటుంది. జస్ట్ గేట్ ఓపెన్ చేసి కొంచెం మహా అయితే ఒక 1/2 kilometer కొంచెం నడిస్తే మనం ఈ చిన్న టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాము. కానీ ఈ చిన్న టెంపుల్ కూడా చాలా బాగుంది. నేను ఇప్పుడు వచ్చాను కానీ క్లోజ్ చేసి ఉంది అనమాట టెంపుల్. మేబీ మరి పూజారి రాలేదో ఏంటో తెలీదు. ఈ టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. లోపలికి వెళ్దాం అనుకున్నాను కానీ బయట గేట్ ఉంది, లోపల కూడా గేట్ వేసేసి ఉంది అనమాట. సో అందుకనే నేను వెళ్ళలేకపోయాను. ఇంకా నేను కూడా ఇంకా అక్కడ దండం పెట్టేసుకొని ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాను అనమాట. స్టే ట్యూన్ టు మై ఛానల్ రవి ద వ్లాగర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.